ఈ న్యూసు మా రేవంత్ అన్నకు అంకితం. లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు కులగన చేద్దామా కొక్కడో కొక్కో అని మాట్లాడుతున్నాడు మా రేవంత్ అన్న. పరిపాలన అంటే ఎట్లుంటుందో నెల రోజులలో చూపించిండు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు అలాంగ్ విత్ ది యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇద్దరు కలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ చూసి విజిట్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ స్పీడీ కంప్లీషన్ కోసము ఇత్తనాలు నాటొచ్చిండ్రు. ఈ ఎయిర్పోర్ట్ 2026 వరకు ప్రజలకు అంకితం చేద్దామన్న భావనతో ఆయన ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటా అని చెప్పి ఏవేవైతే మన ప్రీరిక్విజైట్స్ ఉంటాయో, గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ జర ఫటాఫట్గా అప్రూవల్స్ రావాలా అని చెప్పి ఇద్దరు సమీక్ష చేసి ముంగటికి తీసుకోబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా ఒక మాట చెప్పిండ్రు పవన్ కళ్యాణ్ సమేతంగా. ఏమనంటే, నారా చంద్రబాబు నాయుడు అనే నేను పవన్ కళ్యాణ్తో కలిసి చెప్తున్న విషయం ఏందనంటే, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మా ఇద్దరికి అత్యంత ప్రీతిపరమైన ప్రాజెక్ట్. ఇది ఖతం చేయాల. జిఎంఆర్ గ్రూప్ దీన్ని గుణాత్మకంగా ముంగటికి తీసుకోవాలా. గణాంతకంగా కూడా సుమారు ప్యాసింజర్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో 4.4 lakh per year వరకు ఉండేటట్టు దీన్ని డిజైన్ చేయాలా అన్న సంకల్ప భావనతో ఇటు పరిపాలన ఇటు ప్రజా సంక్షేమం మొన్ననే బెనిఫిషరీస్కి అందరికి ఇచ్చేసిండు. 26 days 1 month లోపల ప్రాజెక్ట్స్ క్లారిటీ. వీడికి ఆగిపోలే రేవంత్ అన్న. గురు దక్షిణ ఇచ్చే సమయం ఆసన్నమైందా అని అంటే మీరు ఇంకా శిక్షణనే కరెక్ట్గా తీసుకోలే. శిక్షణనే మొత్తం కంప్లీట్ చేసుకోకుండా పుటుక్కుమని దుంకేస్తారా మీరు? ఇలా సుమారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 6 లక్షల మందికి సుమారు 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పి భావన. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్ర నేబరింగ్ స్టేట్స్కి కూడా ఈ ఉద్యోగాలు లభిస్తాయి. 6 లక్షల మంది, 4.4 lakh ప్యాసింజర్ ట్రాఫిక్ పర్ ఇయర్. ఇత్తనం స్టార్ట్ అయిపోయింది. పరిపాలన నేను చెప్పినా కదా, ఆంధ్ర రాష్ట్రానికి ద సిఈఓ రేవంత్ అన్న. ఒకటి దొరికినుండే మనకు కమ్మగా పుల్లగా పుల్లలు పెట్టుకొని కావుబాయ్ టోపీ పెట్టుకొని కాళేశ్వరం పోయిడుగో. ఇప్పుడు దాని మీద కేసులు ఫైల్ అయినాయి. టోపీ పెట్టుకొని టక్కర్ దొంగ లెక్క నలుగురికి నచ్చినది కల్వకుంట్లోళ్ళకి అసలు నచ్చదురో అని పోయిండు. నిండు చంద్రుడు ఒకవైపు, ఫామ్ హౌస్లో కూర్చునే చంద్రుడు ఒకవైపు అని. ఓ ఇది పరిస్థితి. వీడికి అయిపోయిందా రేవంత్ అన్న? కాలేదే, చెప్తా. వీడికి కాలే. అగో ఇంకొకటి చెప్తాం ఈ చంద్రన్న గురించి, మన చంద్రన్న గురించి. చంద్రబాబు నాయుడు మొన్న ట్వీట్ చేసిండు. ఏమని ట్వీట్ చేసిండంటే, We are exploring the establishment of an oil refinery and the petrochemical corridor in Andhra Pradesh with an investment of 60 to 70,000 crores. ఆంధ్రప్రదేశ్లో 60 నుంచి 70,000 కోట్ల ఆయిల్ రిఫైనరీకి ఎస్టాబ్లిష్మెంట్కి మేము బీజాలు నాటుతున్నాము. డీటెయిల్డ్ ఫీజిబిలిటీ ప్లాన్, కరెక్ట్గా ఇరుండ్రి ఫ్రెండ్స్. ఒక డీటెయిల్డ్ ఫీజిబిలిటీ ప్లాన్ 90 days ప్రణాళిక పెట్టుకొని ముంగడికి పోతున్నాడు. సుమారు 5,000 ఎకరాల భూమి దీనికి అవసరమవుతుంది అన్న ఒక పిక్చర్ క్లారిటీతో పోతున్నాడు. ఈ ప్రాజెక్ట్కి సుమారు అగర్ ఇది రెడీ అయిపోతే నారాయణ 25,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నాడు. బల్మూరి వెంకట్ని పంపుతలేడు. డావోస్ పోయిన తర్వాత ఎస్ చెన్నారెడ్డి దెన్ దేర్ ఇంట్రడ్యూస్ ది ఐటీ సెక్టర్ అని మీరు మాట్లాడిర్రు కదా. కేటీఆర్ని చెక్ పెడదామని చెప్పి మీరు తెలుగులో మాట్లాడిన ఉంటే కూడా నేను సంతోషిస్తున్నాను. డావోస్కి పోయి మీరు ఢమాల్ చేసిర్రు. ఈడ ఆంధ్రాలో కూర్చొని చక్రం నింపుతున్నాడు చంద్రుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ 998 square kilometers
998 కిలోమీటర్స్ అనుకుంటా, స్క్వేర్ కిలోమీటర్ కాదు, 998 కిలోమీటర్స్ కోస్టల్ కారిడార్ ఉన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇమాజిన్, ఈసారి కసితోనున్నాడు. మేము కంపేర్ చేస్తాం. రాముడి గుణమే పాటలు రావు, పాటలు కావాడా, హకీకత్లు ఉండాలా. పరిపాలన, రామ పరిపాలన అనేది మాకు కళ్ళకు కనబడాల. భోగాపురం ఎయిర్పోర్ట్ల రివ్యూలు ఎట్లా జరుగుతున్నాయి, మీ రివ్యూలు ఎట్లా జరుగుతున్నాయి. అవసరం కొద్దీ తెలంగాణలో అడుగుపెట్టిండు. డోగ్లాపన మాట్లాడతలేడు. ఇప్పుడు రాజకీయ అనుభవం నేర్చుకున్నాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఎట్లుంటుందో, 4 సంవత్సరాల ఇండస్ట్రీ ఎట్లుంటుందో, ఢిల్లీల చక్రం దింపే రాజకీయం ఎట్లుంటుందో, గల్లీల కుప్పి గంతలేసే రాజకీయం ఎట్లుంటుందో గురు శిష్యులని చూసుకుంటే ఇవాళ అర్థమవుతుందని చెప్పి భావిస్తున్నారు దేశ ప్రజలు. నేను అభివృద్ధే కంపేర్ చేస్తున్నా రేవంత్ అన్న. ఐఎమ్ నాట్ టాకింగ్ హలో. అలా మాట్లాడేటోళ్ళకి అందరికీ నోట్లలో మనుపడుతుందని అనుకుంటా. అరే ఎంతసేపు నువ్వు మతతత్వమే మాట్లాడతావు కదా, నేను అభివృద్ధి కూడా మాట్లాడుతున్నారు. ఆ పట్టించరగాన్లకు చెప్తున్నా, ఆ పట్టించరగాన్లకు పైజమ్మా నాడలు జర గట్టిగా కట్టుకోర్రి. కృపయా కుర్సీకి పేటీ బాన్లే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేర్ ఈజ్ ఎ పొలిటికల్ టర్బులెన్స్ యాజ్ క్రియేటెడ్ బై చిత్రగుప్త్. సో వీ రిక్వెస్ట్ ఆల్ ది ప్యాసింజర్స్ టు ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. నేను కూడా ఫ్లైట్లు ఎక్కినప్పుడు మార్గదర్శిలో చిట్టేసి నేను కంపేర్ చేస్తున్నాను రేవంత్ అన్న. ఇప్పుడు చూడు, దీని తర్వాత ఈ చిట్టాలు ఇది ఒక్క దగ్గర కూడా కవర్ కాలే అన్న ఏ పేపర్లల్లా. ఇప్పుడు నేను రెండు ఈ విషయాలు చెప్పినా కదా. సుమారు ఆడ ఎంతమందికి ఉద్యోగాలు, ఈ మన దీనికి 6 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఎయిర్పోర్ట్లో. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఈ ఆయిల్ రిఫైనరీ అయితే 25,000. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న పక్క రాష్ట్రంలో జరుగుతుంటే ఏ పేపర్లో కవర్ అవుతలేదు. నేను అందుకే చిట్టాలు ఇప్పాల్సి వస్తుంది. ఏమైంది అని అంటే నేను చెప్తా. ఇప్పుడు 2 రాష్ట్రాలలో చిచ్చులు. ఇప్పుడు చిచ్చులో కూడా పెడుతున్నాడు రాబాయ్. మీ పేపర్లు కావా?